చాలా అంటే చాలా బాగుందప్ప. छुट्टी छठी मैया हमनी से बरत तोहार हमनी से बरत तोहार। హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. నేను ఫస్ట్ పూజ చూపించినాను కదా, పార్ట్ 1 అని చెప్పి. ఇది నెక్స్ట్ డే పార్ట్ 2. ఇది అందరు చూడండి, సూపర్ ఉంది. అందరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు తూర్పుకు నిలబడ్డారు, అప్పుడేమో పడమట నిలబడ్డారు, ఇప్పుడేమో తూర్పు సైడ్ నిలబడి మబ్బుల 4 గంటల నుండి 3:30 4 గంటల నుండి వాళ్ళు నీళ్ళల్లో గంగమ్మ దగ్గర ఉండి పూజ చేసుకుంటున్నారు. ఒక్క పొద్దు ఈడ్చే టైము. సూర్యుడు ఉదయించిండు అని అన్నాక వాళ్ళు ఒక్క పొద్దు వదులుతారంట. అప్పుడేమో ఒకరోజు ముందేమో సాయంత్రము, ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డేనేమో పొద్దున మబ్బుల. చాలా బాగుందండి వీళ్ళ సాంప్రదాయం కానీ వీళ్ళ పూజ పద్ధతి విధానం. నేను ఫస్ట్ టైం చూసిన, చాలా బాగుంది. పబ్లిక్ కూడా నిన్న ఎంతైతే ఉన్నారో మంది, మళ్ళీ పొద్దున కూడా పిల్లలు పెద్దలు అందరు కలిసి అంతే మంది, ఇంకెక్కువనే ఉన్నారు. అసలు నిద్ర లేదు వాళ్ళకు, ధూప కానీ ఆకలి కానీ ఏది లేకుండా అంత నిష్టగా వాళ్ళు మబ్బుల లేచి రెడీగా ఉన్నారు వాళ్ళు సూర్యుడు ఉదయించే టైంకి. మళ్ళీ ఒకరోజు ముందు గంపలల్ల పండ్లు ఎట్లయితే పోయినాయో ఇంటికి, మళ్ళీ అన్నీ వచ్చేసినాయి ఇక్కడికి. మళ్ళీ అవన్నీ మోసుకొని వచ్చిండ్రు. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఏమో పోయి గంగల నిలబడ్డారు, మగవాళ్ళేమో గంపలల్లో తీసుకొని వచ్చి ఆడ రెడీగా ఉన్నారు సూర్యుడు వచ్చే టైం వరకని. చూడండి అందరు ఎట్లా నిలబడి ఉన్నారో. ఇంకా ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు, ఇంకా వస్తే పూజ చేసుకుందామని చెప్పి. ఇక్కడ వీళ్ళ ఆచారము ఇట్లా సాంప్రదాయం అంటండి. ఇట్లా పసుబొట్టు అంటారు వాళ్ళు. మనము ఇచ్చేది వేరే, వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఇట్లా కలర్ బొట్టు పెట్టి అట్లా పసుపు బొట్టు ఇస్తారంట. ఇదిగోండి అందరు వెయిట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఉన్నారు చూడండి, నిద్ర కాసుకొని. ఎంత కదా అసలు వాళ్ళకి భక్తి. ఇంకొకటి చాటలల్లో కూడా పెట్టుకొని వచ్చారు కదా నిన్న. ఇప్పుడు ఇవే చాటలల్లో జ్యోతులు వెలిగించి ఇప్పుడు ఆయన వచ్చే టైంకి రెడీగా ఉన్నారు. అగరబత్తులు జ్యోతులు వెలిగించి రెడీగా ఉన్నారు. ఇక్కడ కలశాలు ఇవన్నీ మళ్ళా సేమ్ ముందు రోజు ఎట్లా ఉన్నదో సేమ్ నెక్స్ట్ డే కూడా అట్లనే. ఎంత అయిన తర్వాత అసలు ఆయన సూర్యుడు వచ్చిన తర్వాతనే మెయిన్ ఇంకంత ప్రాసెస్. ఇక్కడ పక్కకు ఒకరు ముట్టించే వాళ్ళు ముట్టించుకుంటున్నారు ఒక దగ్గర కూర్చొని. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే గంగమ్మ దగ్గర నిల్చున్న వాళ్ళు అవే నీళ్ళు స్నానం చేసుకొని తడి బట్టలతోటి అట్లా ఉన్నారు కొందరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పసుపు కుంకుమ వాళ్ళకు పెట్టేస్తున్నారు. పసుపు కుంకుమ అంటే వాళ్ళ దాంట్లో అదే కలర్ బొట్టు, మనం పసుపు కుంకుమ అంటామంట అంతే. వేడుకుంటున్నారు ఇంకా నిలబడి అందరూ వాళ్ళ మనసులో వాళ్ళు అనేది వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళే వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా వచ్చేసిండు ఆయన, వచ్చిండు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, మగవాళ్ళు ఉంటారు కదా చాటలో రెడీగా ఉన్న పండ్లు వాళ్ళ చేతికి ఇస్తున్నారు. అదిగోండి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నాడు. చేతికి ఇచ్చి ఒక్కొక్క ప్రదక్షిణ కాగానే పాలు పోస్తున్నారు. ఒక ప్రదక్షిణ కాగానే అట్లా పాలు పోస్తున్నారు తీర్థంలాగా గంగమ్మకి. వాళ్ళ కోరికలు నెరవేరాలి అన్నట్టు 2 రోజుల నుండి పూజలు ఇవి గంగమ్మ తల్లి దగ్గర. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కకైతే గంట అయితే ఖచ్చితంగా నొక్కండి. గంట కొడితేనే మేము ప్రతి ఒక్క వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి పాలు ఎట్లా పోస్తున్నారో చూడండి, గంగమ్మ కర్పించినట్టు వీళ్ళు తీసుకుపోయిన నైవేద్యము. పబ్లిక్ కూడా చూడండి ఎంత మంది ఉన్నారో.
ఇక్కడ వీళ్ళు అక్కడ నిల్చుంటే వాళ్ళు ఏం చేశారంటే మగవాళ్ళు వాళ్ళకి చాటలు అందిస్తూ ఉన్నారు. మొక్కగానే మళ్ళీ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు ఇంకా టైం కాగానే అందరు రెడీగా నిలబడ్డారు. బయట పిల్లలు పటాకులు కాల్చుకుంటున్నారు. అదే 4 గంటల 5 గంటల టైంకి కూడా పటాకులు కాలుస్తున్నారు. అట్లా చాట పట్టుకొని అట్లా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఇదే ఇంకా ఎవ్వరు చూడు బొట్లు పెట్టుకోవడము, పసుపు బొట్టించుకోవడము, ఇట్లా దండం పెట్టుకోవడము. నేనైతే ఫస్ట్ టైం చూసిన. మీరు ఎవరైనా చూస్తే కనుక కమెంట్లో చెప్పండి. మన తెలుగు వాళ్ళ దాంట్లోనేమో చాట అనేది ప్రతి ఒక్క దానికి పనికిరాదని అంటారు కదా. వీళ్ళు చాటనే లక్ష్మీదేవిగా కొలుచుకొని వీళ్ళు ప్రతి ఒక్కటి చాటలనే చేసుకుంటారంట. ఇక్కడ నేను నిల్చున్న ఈ పెద్ద మనిషి అమ్మ వచ్చి బొట్టు పెట్టింది. ఇంకా మనం ఏం కాదనద్దు కదా. ఎవరు ఏ రూపంలో వచ్చి పెట్టేది తెలియదు. ఈ బాబీ వచ్చి బొట్టు పెట్టి ఒళ్ళో పండ్లు పెట్టింది ఫస్ట్ ఈమెనే. ఇంకా వాళ్ళు ఇక నైవేద్యం అంటే వాళ్ళు తీసుకుపోయిన పండ్లు అక్కడ వాయినం ఇచ్చేసుకుంటున్నారు. ఒకరికొకరు ఇచ్చేయాలనంట. అది దేవుడి నైవేద్యం అని చెప్పి పంచుకోవాలనంట. అక్కడ పసుపు బొట్టు ఇవ్వడము, ఒళ్ళో పెట్టడం, పసుపు బొట్టు ఇవ్వడం, ఒళ్ళో పెట్టడం. కొందరు ఏం చేశారు, ప్యాలాలు, కొందరు శనగలు, కొందరు పండ్లు, ఎవ్వరికి ఏది దోసింది అది అన్నట్టు ఇచ్చారు. ఎవ్వరు బొట్టు పెట్టినా కానీ ఎవ్వరు ఏవి ఇచ్చినా కానీ నేను ఏది కాదనలేదు. ఎందుకు అనంటే ఆ రోజు శుక్రవారము, ఎవరు ఏ రూపంలో ఇచ్చేది తెలియదు, ఎట్లా ఉండేది తెలియదు. అంతా చేసుకునే మార్పులు వేరే ఉండొచ్చు కానీ అందరికీ దేవుడు ఒక్కడే కదా అని చెప్పి నేను ఏ దానికైనా నేను అగ్రీ అంటాను. నేను ఎవరిని నేనైతే నారాజ్ చెయ్యను. అక్కడ ఛాయలు కూడా రెడీ చేయించారు. అక్కడ పొద్దున చలి పెడుతుంది. ఛాయ్ అయితే నేను ఒక రౌండ్ అయితే తాగేసిన. ఈ అక్క వాళ్ళు అందరు నాకు వాయినం అయితే ఇచ్చిర్రు. నేనైతే తీసుకున్నా అమ్మవారిది. వాళ్ళు మంచి పద్ధతి ఉన్నది. వాళ్ళు ఇయ్యడము, వచ్చి కాలు మొక్కడము, పసుపు బొట్టిచ్చి ఒళ్ళో పండ్లు పెట్టడము, వచ్చి కాలు మొక్కడం. చిన్న లేదు పెద్ద లేదు, పద్ధతి అయితే బాగుంది. ఈ చిన్న పిల్లలు చూడండి, 3-4 గంటల రాత్రికి కూడా మేల్కొని ఎట్లా ఉన్నారో చూడండి. నేనైతే నన్ను మొత్తం ఫుల్ రెడ్ చేసి పెట్టేసేసారు. మా ఆయన మొత్తం వీడియో తీస్తున్నాడు. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ రాత్రి కూడా ఆ టైంలో కూడా తెల్లారిపోయింది. ఇప్పుడైతే నా ఒడి అయితే నింపేసారు మంచిగా. వాళ్ళు మా దాంట్లో కలిసిపోయినావు అని అంటున్నారు. అదే నవ్వుకుంటున్నాం. మా దాంట్లోకి వచ్చేసి మా దాంట్లో కలిసిపోయినావు అని అంటే సరే అని చెప్పి ఇక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. जाइए అంత అయిపోయాక పిల్లలు ఇంకా వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసేసారు. బురద అయిపోయినాయి మొత్తం నీళ్ళు. ఇంకా మా ఆయన అన్నాడు, ఆమె పూజ అయ్యింది కదా, కొన్ని నీళ్ళు నెత్తిలో చల్లుకొని రాపో అని అంటే సరే అని పోయినా. నీళ్ళు చల్లుకొని వచ్చి నేను అక్కడ ఆమెకు దండం పెట్టుకున్నా. అంటే ఇక్కడ ఒక గజస్తంభం లాగా నిలబెట్టేసారు, ఒక చెరుకు కట్టని. ఆమెకి అన్ని పూజలు అన్నీ చేసారు కదా. మూడో రోజు పూజ అయిపోయింది.
సంపన్నం అయిపోయింది అన్నీ అయ్యాయి. ఇంటికి పోయి చాయ్ నీళ్ళు అన్నం అన్నీ తింటాం. ఇక 3 రోజులు కష్టపడుతున్నాం. ఈ రోజుకి మీ పూజ సమాప్తం. 3 రోజుల 4 రోజుల? 3వ రోజు. ఇది 3వ రోజు. నిన్న ఫస్ట్ రోజు పూజ, ఈరోజు ఒక్క పొద్దులు వదిలేసేది. నిన్న ఫస్ట్ రోజు కాదు, బుధవారం ఫస్ట్ రోజు, గురువారం సెకండ్ రోజు, థర్డ్ రోజు. ఈరోజు థర్డ్ రోజు. థర్డ్ రోజు సంపన్నం అయిపోయింది. మబ్బులు ఎన్ని గంటలకు? 4 గంటల నుండి 4 గంటలకు స్టార్ట్ అయ్యింది, అయిపోయింది. 7 అయ్యిందా? 7 అయ్యింది. సంపన్నం అయింది. సంతోషం. చాలా అంటే చాలా బాగుందప్ప. ఓపిక ఎవరు ఉండాలి. చేయలేరు పూజ. నా 3 రోజులు ఒక్క పొద్దు ఉండాలంటే చాలా కష్టం. ఏజ్, బీపీ, షుగర్లు ఇవన్నీ కదా. పట్టుకో హెల్తీగా ఉన్నాను మళ్ళీ ఉన్నప్పుడు ఉండలేదు మరి. అవును, ఇంత ఓపికతో చేస్తామా? చెయ్యం కదా. ప్రసాదం చేయాలి, 5 ప్లేట్ ప్రసాదం చేయాలి, 5 ప్లేట్ ప్రసాదం చేయాలి, అన్ని పన్ను కడగాలి, మళ్ళీ అన్ని మళ్ళీ ఇప్పుడు నిన్న పెట్టినావు కదా అది, ఇప్పుడు ఈరోజు కూడా ఇస్తారా? అవును అక్క, అసలు అక్క అంతే భయగా. छठ पूजा जय छठी मैया. చెట్టు మయ్యా. ఈరోజు ఏంటిది? ఈరోజు ఏం చేసారు పూజ? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఈ రోజుకి అయిపోయిందా? ఇంకా ఉందా మీ పూజ? ఈరోజు ఛట్ పూజ అయిపోతుంది. 3 నుంచి స్టార్ట్ అయింది పూజ. ఇక్కడ మార్నింగ్ అందరూ వచ్చినారు, అందరూ పాస్ వాళ్ళు అందరూ వచ్చినారు. నిన్న అయింది పెద్దది, ఈరోజు చిన్న ఛట్ పూజ. ఈరోజు ఒక్క పొదలు వదిలేసారు, ఇంకా అయిపోయింది ఈ రోజుకి. ఈరోజుకి అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏముంటుంది ప్రోగ్రామ్? ఇట్లా ఏమన్నా ఉంటుందా? నైట్ అయింది కదా, అవును. అక్కడ పాట వేసుకుంటారు. తర్వాత వాళ్ళకి టిఫిన్, చాయ్, తర్వాత అది ప్లేట్లో ప్రసాదం ఉంది కదా, అక్కడ అది కోచ పెట్టింది కదా, చీర కట్టింది కదా, చీర తెస్తారు. కోల్చా అంటారా? కోచ కోల్చా. వరలక్ష్మి పూజ వ్రతం ఎలా చేస్తాము? వ్రతం ఇలా పట్టుకుంటాం, అవును, పసుపు పొట్టు. పసుపు కొట్టు అలానే వస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రసాదం అంతా తీసి వచ్చిన ముత్తేదవులందరికీ ప్రసాదం ఇస్తారు. ఇంకా పాట 5 పాట చెప్తారు. సేమ్ నిన్న కూడా 5 పాటలు, ఈ రోజు కూడా మళ్ళీ 5 పాటలు పాడి పూజ అయిపోయినాక ప్రసాదం ఇచ్చి పంపిస్తాం. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్. నిన్న పూజ అయితే జరిగింది కదా, నేను రోజు ఈరోజు సెకండ్ రోజు. నిన్న సూర్యుడు అస్తమించే టైంకి గంగమ్మ దగ్గరికి పోయారు కదా, వాళ్ళు వేడుకున్నారు కదా, అంటే వాటర్లో ఉండేసి గంగమ్మను వేడుకున్నారు. ఈరోజు ఉదయించే టైం అంటే 4 గంటల నుండి ఇప్పుడు 7 గంటల వరకు అందరూ ఆమెకు వేడుకొని పూజ చేసుకొని గంగమ్మ ఒళ్ళోకి పోయి పూజ చేసుకొని ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్క పొద్దులు విడిచేస్తారంట. 3 రోజుల నుండి ఉన్న ఒక్క పొద్దు ఈ రోజు అయితే వదిలేస్తారు. అందరు చూడండి పబ్లిక్ ఎంత బాగుందో. ఇది ఇప్పుడు బొట్టు పెట్టింది కదా, ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, అంటే వాళ్ళు వాళ్ళ టైప్లో పసుపు కొట్టిస్తారంట. ఇట్లా వాళ్ళ ఆచారము, అందుకే ఎవరిని కాదనొద్దు కదా. అందరూ మనకే, అందరు మన దేవుళ్ళే అట్లా అని చెప్పి ఇంకా నాకు కూడా ఇచ్చారు. నేను కూడా సంతోషంగా తీసుకున్నా. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. జై చట్నీ మయ్య.